అభియోగం కూడా సెంట్రల్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు చెప్తా ఉన్నారు. ఎంతవరకు నిజం ఇది? చట్టానికి ఎవరు అతిథులు గారు మొదట, రెండోది కట్టకపోతే ఎవరు ఊరుకోరు. మా మీద పెట్టిన నేపథ్యం ఏంటంటే మేము కలెక్షన్ చేసేది తెలంగాణలో 12%, ఇతర రాష్ట్రాల్లో 5%. చట్టంలో జిఎస్టీ చట్టంలో వెసులుబాటు ఉంది. దానికి అనుగుణంగా కలెక్షన్ చేస్తున్నాం, కడుతున్నాం. సరే కొద్దిగా వెనక ముందు కట్టచ్చు, అవంతా కామన్ జరుగుతుంటుంది వ్యాపారాల్లో, ఎవరైనా అవి సర్వసాధారణం. అయితే ఈ క్రమంలో కొంతమంది అత్యుత్సాహం వల్ల మీరు తెలంగాణలో కాదు బయట 5% కలెక్షన్ చేసినప్పుడు కూడా 12% మీరు కట్టాలి డిమాండ్ చేస్తూ ఆఫీసర్లు నన్ను వారి ఆఫీస్ పిలవడం జరిగింది. వెంటనే కస్టడీలో తీసుకోవడం జరిగింది. చట్టానికి మనెవరు ఇంతకుముందు చెప్పినట్టు ఎవరు అతిథులు గారు చట్టాన్ని కోఆపరేట్ ఉద్దేశంతో వారి దగ్గర కస్టడీ తీసుకున్న తర్వాత ఈరోజు కోర్టులో ప్రజెంట్ చేస్తే మనకు కోర్టు ఈ కేసు ఫాల్స్ కేసు, దీంట్లో ఏం ఆధారాలు లేవు, ఏదైతే 5-12% మరుగుతున్నారో ఇది పద్ధతి కాదని చెప్పి కోర్టు మాకు రిమాండ్ రద్దు చేస్తూ 3 months టైం ఇచ్చినా కూడా కట్టలేదు, అందుకే ఈ రోజు అదుపులోకి తీసుకున్నారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం జరిగింది? 3 months టైం ఇస్తే ఆ రోజు కట్టలేదు, ఈ రోజు కోర్టులో కడితే కూడా కట్టలేదు ట్యాక్స్. కోర్టు అయితే మాకు మా రిమాండ్ రద్దు చేసింది కదా, అంటే మేము గెలిచినట్టే కదా, మా వాదన పర్ఫెక్టే కదా. ఇప్పటికైనా అందరూ ఆలోచించుకోవాలా. ధన్యవాదాలు.